మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? ఫస్ట్ కాపరి తెలుసుకోవాలి. కాపరి తెలుసుకుని ఏం చేయాలా? జనాలకు చెప్పాలి, సెట్ రైట్ చేయాలి. అందుకు తిమోతికి పత్రిక రాశాడు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపాలో అది తెలుసుకుని దాన్ని అనుసరిస్తేనే నువ్వు దేవుని దగ్గర ఆయన బిడ్డగా పేరు పొందుతావు. జీవము గల దేవుని సంఘము అంటే ఒక్క మందిరమే కాదండి, ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా సంఘమే. ఆమేన్. ఆ సంఘములో మనం ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి. దాని గురించి పోయిన వారం ఏం చెప్పాడంటే, యెరోబాము అనే ఒక వ్యక్తిని మన ముందుకు తీసుకొచ్చాడు. అక్కడికి వెళ్ళండి. రాజు అయిన తర్వాత యెరోబాము ఒక పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? బలిపీఠం కట్టాడు. అంటే దేవుని బిడ్డలను దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆయన రాజ్యం అధికారం కోసం కొత్త దేవుణ్ణి సృష్టించాడు. 2 బంగారు దూడలను. అది యెరోబాము చేసిన పాపం. ఈ మాట ఆ రాజుల గ్రంథం అంతా ఉంటది. ఎవరైనా రాజు అయ్యాడనుకో ఆయన గురించి చెప్పేటప్పుడు ఈ మాట ఉంటది. చూడండి ఒక మాట, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచూనే వచ్చెను. 2 రాజులు 13:2. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇప్పుడు యెరోబాము దగ్గరకు రండి. 1వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. యెరోబాము ఏలిన దినములు 22 సంవత్సరం. అంటే 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరైనా? యెరోబాము. ఈయన రాజు కొడుకు కాదు, రాజు అవ్వాలని ఏమాత్రం ఆశపడలేదు. కానీ అనుకోకుండా వచ్చి పడింది రాజ్యాధికారం. రొట్టె మొక్క ఇరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది మనోడి పని. 22 సంవత్సరాలు పరిపాలించి ఆయన సాధించినది ఏంటి అంటే పెద్ద పాపం చేశాడు. అది ఆయన దృష్టిలో పాపం అనిపించలేదు. దేవునికి ప్రతిగా వేరొక దేవుని సృష్టించాడు. ఎందుకు? ఈ ప్రజలందరూ మళ్ళీ యూదారాజ్యం వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వాళ్ళు సొలొమోను సంతతితో కలిసిపోతారు, నాకు రాజ్యం లేకుండా పోయిద్దని ఆరాటం చెందాడు. యెరోబాము గురించి ఎందుకు చదువుకున్నాము? యెరోబాము ఇప్పుడు ఇద్దరికి దృష్టాంతంగా ఉన్నాడు. యెరోబాము ఒకడు పాస్టర్కి దృష్టాంతంగా ఉన్నాడు, యెరోబాము విశ్వాసికి దృష్టాంతంగా ఉన్నాడు. పాస్టర్నైన నేను దేవుని సేవలోకి దేవుని పిలుపు అందుకుని వచ్చా. దేవుడు నన్ను పాస్టర్గా పెట్టాడు. నేను కొన్ని సంవత్సరాలు నా సేవ ముగింపబడిద్దా లేదా? నేను చనిపోవటమో ఏదో ఒకటి జరిగింది. కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు పరిపాలించానని దేవుని దగ్గర లెక్క ఉంటది. స్తోత్రం. యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించను, లెక్క కట్టబడిందా లేదా? లెక్క ఉంది. అలాగే పాల్ అంబేద్కర్ ఇన్ని సంవత్సరాలు సేవ చేశాడు అని దేవుడి దగ్గర లెక్క ఉంటది. ఈ 22 సంవత్సరాలు పరిపాలించిన యెరోబాము చేసింది ఏంటంటే తన రాజ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటము చెందాడు. నేను పాస్టర్ అయినాక నేను ఎలాగా చేస్తున్నాను అనేది దేవుడి దగ్గర లెక్క ఉంటది. నేను సంఘమును నా దగ్గర నుంచి చెదిరిపోకుండా కాపాడుకోవాలన్న లెక్కలో ఉన్నానా, లేక దైవ చిత్తమును జరిగిస్తున్నానా అనేది ప్రాముఖ్యమైన లెక్క. నీవు విశ్వాసివైన నిన్ను ప్రేమించి ఒక సంఘములోనికి తీసుకొచ్చాడు, ఒక రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. నువ్వు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉంటావు. ఎన్ని సంవత్సరాలు ఉంటావో చెప్పలేం కదా. ఇన్ని సంవత్సరాలలో ఆయన దగ్గర లెక్క ఉంటది. యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించను, అట్లాగే నువ్వు ఈ సంఘములో ఇన్ని సంవత్సరాలు ఉండేను, దేవుని దగ్గర లెక్క ఉంటది. స్తోత్రం. ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఏమి చేస్తున్నావు, అది యెరోబాము లెక్క. యెరోబామును గురించి దేవుడు మాట్లాడుతుంది. దేవుని సంఘం అంటే క్రొత్త నిబంధనే కాదు, పాత నిబంధన కూడా సంఘమే. పాత నిబంధన కూడా దేవుని ప్రజలే. పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయెల్ దేశము మొత్తం ఒక సంఘం అనుకో. ఆ సంఘములో పాస్టర్గా రాజును తీసుకున్నాం. ఈ రోజుకి ప్రవక్తలు తీసుకోవాలి, యాజకులు తీసుకోవాలి, పక్కన పెట్టండి. ఇప్పుడు రాజు కాబట్టి రాజును తీసుకున్నాం. రాజుగా ఉన్న యెరోబాము అనుకోకుండా రాజు అయిపోయాడు.
నేను అనుకోకుండా పాస్టర్ అవ్వలేదండి. చాలా సంవత్సరాలు దేవుణ్ణి గోజాడా. ప్లస్ నేను సరి చేయబడతానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆ సరి చేయబడ్డాకే నాకు ఇచ్చాడు. స్తోత్రం. సో ఇప్పుడు రాజు అయినాక 22 సంవత్సరాలు పరిపాలించిన ఆయన ఈయనేమి చేశాడు? ఒక రాజు పరిపాలన ఎలా ఉందో రాస్తాడు కదా, హిస్టరీలో రాస్తారా లేదా? బాబర్ ఎలాగ పరిపాలించాడు, అక్బర్ ఎలాగ పరిపాలించాడు, ఔరంగజేబు ఎలాగ పరిపాలించాడు, వీళ్ళందరూ ఎవరు? మొఘల్ చక్రవర్తులు. హిస్టరీ. ఒక రాజు ఉన్నాడంటే రాజు పరిపాలన విధానము చరిత్ర చదువుకున్నాం కదా, అలాగే బైబిల్లో కూడా ఒక్కొక్క రాజు గురించి చరిత్ర ఉంటది. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన ఏమేమి చేశాడు, అదంతా లిస్ట్ అవుట్ ఉంటది. కానీ ప్రధానంగా దేవుని పట్ల ఆయన ఎలా నడుచుకున్నాడు దాన్ని బేస్ చేసి ఉంటది. మనము ఆధ్యాత్మికంగా బైబిల్ చదివేటప్పుడు ఇదే కోడ్ తీసుకోవాలి. ఏ వ్యక్తి గురించి అయినా చదువుతుంటే ఆయన ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు, ఫస్ట్ పాయింట్. ఏమేమి చేశాడు, దానిని బట్టి మనము ఇప్పుడు మన జీవితాన్ని టాలీ చేసుకోవాలి. యెరోబాము 22 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం వచ్చింది. కానీ దేవుని చిత్తం ఏం చెప్పండి? సదాకాలమైన సంతతి దేవుని మైండ్లో ఉంది. అది దేవుని మైండ్లో ఏముందంటే, ఈయన రాజుగా పెడతన్నా, ఈయన కుమారుని నేను దీవిస్తా, ఈయన పిల్లలు 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 రాజు అవ్వాలని ఆయన అనుకున్నాడు. కానీ యెరోబాము చేసిన పాపాన్ని బట్టి ఆశీర్వాదం పోయింది. నువ్వు మందిరంలోనికి వస్తున్నప్పుడు గుమ్మము వైపు చూస్తూ దేవుడు నిన్ను చూస్తున్నాడు. గుమ్మాన్ని ప్రేమిస్తున్న దేవుడు నువ్వు అడుగు పెట్టగానే సంతోషించి నిన్ను సదాకాలము తన గుమ్మములో ఉంచుకోవాలని అనుకున్నాడు. నిన్ను, నీ బిడ్డలను 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 తరతరాలు దీవిస్తూ మీరు నా బిడ్డలుగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. చెప్పలేదు అది, నీకు మాట చెప్పలేదు. అది ఆయన ప్లాన్ ఉంది. కానీ అది చెప్పాలి అంటే నీ బిహేవియర్ మీద ఆధారపడిద్ది, నీ ప్రవర్తన మీద ఆధారపడిద్ది. మందిరంలోకి వచ్చి కొంతమంది దూషిస్తారు సేవకుణ్ణి, మందిరంలోకి వచ్చి సేవా విధానాన్ని తప్పుపడతారు, మందిరంలోకి వచ్చి ముఠాలు కడతారు, సంఘమును ఎలా కొలాప్స్ చేయాలని కొంతమంది చూస్తారు, సంఘ సేవకునితో కలిసి పరిచర్యలో పాల్గొనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంటి, నువ్వు ఎలా నడుస్తున్నావో దానిని చూసి నిన్ను ఇక్కడ ఉంచాలా వద్దా, నిన్ను తన గుమ్మములో ఉంచాలా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరు? కాబట్టి అందరూ తన సంతానమంతా పరిపాలించాలని అనుకున్న దేవుడు ఈయన ఏం చేస్తాడో చూద్దాం, చేసినాక చెప్దాంలే అనుకున్నాడు దేవుడు. ఇంతలోనే ఆయన పాడుద్ర పని చేసి అది దేవునికి ఎంతో కోపమును పుట్టించింది. కోపమును పుట్టించి ఇకని తీసేద్దాం అనుకున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇక్కడ ఇంకొక రాజును చూపిస్తున్నాడు. ఇజ్రాయేల్ దేశం మొత్తానికి మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు చూపించే ఉన్నాడంటే ఆయన రాజు అయ్యాడు. ఆయనకి 30 సంవత్సరాల వయసు అప్పుడు రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడండి? 2 సంవత్సరాలు వెళ్ళాడు. సౌలుని గురించి కూడా దేవుని ఉద్దేశం అదే. ఆయన పిల్లలు 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 ఏలాలని దేవుని ఉద్దేశం. ప్రజలందరూ ఈ పనికి మానవుడు మన్నే వెళ్తాడా అన్నారు సౌలుని రాజు చేసినాక. ప్రజలు రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు దేవుడు నన్ను పాస్టర్గా పెట్టాడంటే కొంతమంది పోనీలమ్మా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఈడ పాస్టర్ అయ్యేదని అంటారు. నన్ను కాదు, రేపు మీరైనా ఒక స్థాయికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోడు దేవుడు. అసలు అర్థమైందా? మనం పట్టించుకుంటాం, మనం తిట్టారు అంటాం, కానీ అది పట్టించుకోడు. నిన్ను ఒక పోస్ట్లో కూర్చోబెట్టాడు దేవుడు. స్తోత్రం. ఆ పోస్ట్లో నీవు ఎలా నడుస్తున్నావు అది ఈరోజు చెప్పేది. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి. జనులను గురించి ఎందుకన్నాడంటే, ఇద్దరు ఉన్నారు, పాస్టర్ ఉన్నాడు, విశ్వాసి ఉన్నాడు. వీళ్ళిద్దరూ కంపల్సరిగా దేవుడు పెట్టిన రూల్స్ లోనికి ఖచ్చితంగా రావాల్సిందే. యెరోబాము రాజైనాక మళ్ళీ ప్రవక్త మొహం చూడలేదండి. దేవుడు ఒక ప్రవక్తను ప్రేరేపించి
రాజుగా అభిషేకించమని పంపిస్తే ఆ ప్రవక్త వచ్చి యెరోబామును రాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత ఇక మళ్ళీ రాజు ఎప్పుడు ఆ ప్రవక్త ముఖము చూడాలి. ఏమన్నాడు? నన్ను రాజుగా పట్టాభిషేకం చెయ్యి, చాలు, అంతతో నీ పని అయిపోతుంది. ఎవరిని అన్నాడు? ప్రవక్తను అన్నాడు. నీ పనేదో నువ్వు చూసుకుని వెళ్ళిపో, నువ్వు పట్టాభిషేకం చెయ్యి. చాలా మంది ప్రార్థనా పరులు లోక సంబంధమైన పనులన్నీ చేస్తారు, కార్యక్రమాలప్పుడు, శుభకార్యాలప్పుడు, మిగిలిన కార్యాలప్పుడు. పాస్టర్ గారిని ఏమంటారంటే, ఏముందండి జస్ట్ ప్రార్థన చేసేయాలంటే చాలు, మిగతా అన్ని మేము చేసుకోవాలి, లేదా కూటం పెట్టాలండి, మిగతా అన్ని మేము చేసుకోవాలి. లోకస్తులు చేసినట్టే చచ్చిపోయిన వాళ్ళు ఫోటో పెడతారు, లోకస్తులు చేసినట్టే ఆ ఫోటోకి దండేస్తారు, లోకస్తులు చేసినట్టే వండినది కాస్త తీసుకుపోయి ఫోటో ముందు పెడతారు. ఈ పాస్టర్ గారు అంటే కుదరదు కదా, సీరియస్గా ఉన్న పాస్టర్ దగ్గర కుదరదు కదా. కాబట్టి ఏమన్నా, పాస్టర్ గారు మీరు తొందరగా వచ్చి ప్రార్థన ముగిస్తే చేయాల్సిన పనులు బోళ్ళు ఉన్నాయండి. రాజైన యెరోబాము అన్నాడు ప్రవక్తతో పట్టాభిషేకం చేయాలి, అది నీ డ్యూటీ కాబట్టి చెయ్యి. అది అయిపోయినాక నీతో సంబంధం లే, నువ్వు నా దగ్గరకు రావద్దు, నా పని నేను చేసుకుంటాను. చక్కగా మంచిగా రాజు అయ్యాడన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు సంతోషించారు. ఆ సొలొమోను చేత నలిగిపోయాము, ఆయనకి మాకు చాలా దూరము, చాలా బాధలు పడ్డాము ఆయన దగ్గర, పోని దేవుడు ప్రేమించి మనకు దగ్గరలోనే ఒక రాజును పెట్టాడు, చాలు ఇక మన బతుకులు తెల్లారితే హాయిగా ఉంటుందని అనుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఈయనన్నాడు, మీకు తేలికైన పనే చేస్తానని చెప్పి అసలు దేవుణ్ణే కట్ చేసి పడేశాడు. చాలా మంది పాస్టర్లు సేవ చేస్తున్నారు, వాళ్ళు మెయిన్ వాళ్ళ సేవను కాపాడుకునే పనిలో పడ్డారు, వాళ్ళ సంఘాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. కాబట్టి వివిధమైన తంత్రములు చెబుతున్నారు. యెరోబాము తన రాజ్యమును కాపాడుకోవటం కోసం 2 బంగారు దూడలను చేయించాడు. అది యెరోబాము చేసిన పాపం. ఆ పాపం ఎక్కడి దాకా వెళ్ళింది చెప్పనా? ఇప్పుడు మనం చదువుకున్నామే, చివరి దాకా ఇంచుమించుగా 18 మంది రాజులు పరిపాలిస్తారు. యెరోబాము తర్వాత 18 రాజులు పరిపాలిస్తారు. ఆ రాజులందరూ ఆయన పద్ధతినే అనుసరించారు. తన రాజ్యం కాపాడుకోవాలని ఆడొక్క పాపం చేస్తే ఎంతమంది రాజులు దాన్ని ఫాలో అయ్యారు? ఇంచుమించుగా 18 మంది. ఈ 18 మంది కూడా అదే సిస్టమ్ను ఫాలో అయ్యారు. అందుకు ప్రతి రాజు అయినాక దేవుడు మాట్లాడాడు, నెబాతు కుమారుని తీసుకొచ్చాడు, యెరోబాముని తీసుకొచ్చాడు. అంటే ఆడేశాడు బాట కాబట్టి ఆ బాటలో మనం కూడా వెళ్తున్నాం. ఎప్పుడో ఒకప్పుడు అనాగరికంగా ఉన్నప్పుడు ఉన్నారు ప్రజలు, ఇప్పుడు నాగరికతగా డెవలప్ అయ్యారు, ఇప్పుడు జ్ఞానపరంగా డెవలప్ అయ్యారు, సాంకేతికపరంగా డెవలప్ అయ్యారు, మళ్ళీ ఆ రోజులు కావాలంటున్నారు వీళ్ళు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా దేవుడు మాట్లాడింది నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపము వల్లే వీళ్ళందరూ చేశారు. ఈ చేయటం వల్ల ఎంత దూరం వెళ్ళింది చూడండి. ఇజ్రాయేలీలను అషూరుకి చెరగ పంపించేశాడు దేవుడు. 200 సంవత్సరాలు చెరలో ఉన్నారు ఇజ్రాయెల్. ఒక మాట చెబుతా, ఇజ్రాయెల్ దేశం ఎన్ని రాజ్యాలు విడిపోయింది? 2 రాజ్యాలు. ఒకటి యూదా రాజ్యము, 2 ఇజ్రాయెల్ రాజ్యం. ఇజ్రాయెల్ రాజ్యమే యెరోబాము పరిపాలించిన రాజ్యం. యెరోబాము చేసిన పాపాన్ని బట్టి, ఆ పాపాన్ని వచ్చిన వాళ్ళందరూ అనుసరించబట్టి దేవునికి కోపం వచ్చి వాళ్ళను అషూరీయులకు అప్పచెప్పాడు. పోయి 200 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు. వాళ్ళ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కనుక ఎప్పుడైనా సరే మనల్ని కాపాడుకోవాలి, ఈ మన ఆస్తిని కాపాడుకోవాలి, మన దాన్ని నేను కాపాడుకోవాలన్న తపన మీరు చెందారు అంటే అక్కడ ఖచ్చితంగా దేవునికి విరోధమైన చర్య ఒకటి ప్రారంభమైంది. కాకుండా యోబులాగా నా చుట్టూ కంచేయండి, నా కుటుంబం చుట్టూ కంచేయండి, నాకు సంబంధించిన వాటన్నిటి చుట్టూ కంచేయండి అంటే అప్పుడు దేవుడు కాపాడతాడు. స్తోత్రం. కానీ ఎప్పుడో తెలుసా, దేవుని చిత్తమును రోజు జరిగించే వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. యెరోబాము లాంటి వాళ్ళ జీవితాల్లో జరగవు. యెరోబాముకి ఏమైందంటే రోజు ఆయన బలం కొట్టేయబడుతుంది, రోజు ఆయనకున్న బలగం కొట్టేయబడుతుంది, రోజుకి ఆయనకున్న మనశ్శాంతి కొట్టేయబడుతుంది. ఎట్లా చెప్పనా, వాళ్ళ కుమారుని దేవుడు మొత్తాడు, వాళ్ళ కుమారుడికి జబ్బు పెట్టాడు. ఏముంది, నేను రాజుని, ఎంతమంది డాక్టర్లు లేరు, ఎంతమంది వైద్యం చేసేవాళ్ళు లేరు, వీళ్ళందరూ తగ్గించేస్తారు, ఏం కాదు అనుకున్నాడు. మొదట్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వ్యాధి తగ్గకపోగా పెరుగుతుంది. యెరోబాము అన్నాడు, ఈడు కాబట్టి ఇంకో రాజు, ఇంకొక మంచి డాక్టర్ దగ్గర చూపిస్తా, అమెరికా డాక్టర్ చూపిస్తా,
అక్కడ చూపించా, తగ్గపోగా పెరుగుతుంది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఈ వ్యాధికి కరెక్ట్ మెడిసిన్ ఇదేనండి, ఈ వ్యాధికి కరెక్ట్ డోస్ ఇదేనండి, దీనికి మించిన మెడిసిన్ కూడా వాడేమండి, మరి ఈ వ్యాధి తగ్గట్లేదు పెరుగుతుంది ఏందండి, మాకు అర్థం కాలేదు. అలెగ్జాండర్ నా కింద పెద్ద వైద్యులు బృందం ఉందనుకున్నాడు. ఒక దోమ కుడితే జ్వరం వచ్చి చచ్చిపోయాడు. దోమ కుడితే చచ్చిపోయాడు. జాగ్రత్త, దోమలు కుట్టించుకోమాకండి. స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ అలెగ్జాండర్ స్వాధీనంలో ఉన్నారు. కాపాడగలిగారా? ఇప్పుడు ఈయన కూడా అన్నాడు, బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారండి, మా అబ్బాయికి వచ్చిన జ్వరం తగ్గడం పెద్ద విషయం ఏముంది అనుకున్నాను. ఎన్ని రకాల మెడిసిన్ వాడినా, ఎన్ని రకాల ట్రీట్మెంట్ జరిగినా వ్యాధి తగ్గకపోగా వ్యాధి పెరుగుతుంది. పెరిగి 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 అంటే ఒక రోజు అలా ఆవిడ అంటుంది, ఏమయ్యా ఎంతమంది డాక్టర్లు చూపిస్తానో తగ్గట్లేదు, నీకు అర్థమై సావట్లా, దేవుడు ఒకవేళ మనకి వ్యతిరేకం అయ్యాడేమో, ఒకవేళ దేవుడేమో పెట్టాడేమో, కొంచెం బుర్ర వాడను. అప్పుడు వెలిగింది ఆయనకి ఆమె. అప్పుడు వెలిగి అప్పుడు అన్నాడు, ఇది తగ్గించగల సమర్థుడు ఒక్కడున్నాడు. చెప్పలేడు మైపరచండి. ఇది తగ్గించగల సమర్థుడు ఎవరైనా మొదట నన్ను అభిషేకించిన ప్రవక్త, మొదట నన్ను రాజుగా అభిషేకించాడే అహియ ప్రవక్త, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే గానీ అసలు రోగం కుదరదు అన్నాడు. దేశం అంతా తిరుగుతాం, దేవుని దగ్గరకు రాము, నానా తిప్పలు పడతాం, దేవుని దగ్గరకు రాము. బాగా సీరియస్ మ్యాటర్ అయితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. బలం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, బలగం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు, అన్ని పోయినాక దేవుడు గుర్తుకొస్తాడు. సరే అప్పుడైనా సరే నా దగ్గరకు రమ్మని దేవుడు అన్నాడు. ఈడు డైరెక్ట్కి వెళ్తే దేవుడు కనికరించబడే. స్తోత్రం చెప్పండి. ఈడు నిజంగా ఇక అహియ ప్రవక్తే స్వస్థపరుస్తాడని నమ్మి ఈయన నిజంగా వెళితే స్వస్థత వచ్చేదేమో, కానీ ఈయన ఏం చేశాడంటే ఈయన వెళ్ళకుండా ఈయన భార్యను పంపాడండి. ఈయన భార్య మారు వేషములు వెళ్ళింది. యెరోబాము భార్య అన్నట్టు వెళ్ళలేదు, మారు వేషం వేసుకుని వెళ్ళింది. వివిధమైన అలంకరణలు వేసుకుని, కళ్ళకు కాటుకు పెట్టుకుని వికారంగా తయారై వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? పిల్లోడికి జబ్బు చేసింది. నా తర్వాత రాజు అవుతావు అనుకున్నానరా, నువ్వేమో సచ్చేట్టు ఉండవు, నిన్ను చూస్తే నేను చచ్చిపోతున్నాను, ఇప్పుడు ఎట్టా నిన్ను బతికించుకోవాలి? కాబట్టి నాకు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు, కానీ నీ కోసం నేను వెళ్తా, నేను కాదు మిమ్మల్ని పంపిస్తానని పంపించాడు. ఆమె కూడా మారు వేషం వెళ్తుంది. ఆమె చెప్పొచ్చుగా, ఏమండి చేసిన పాపం కడుక్కోవడానికి అవకాశం దేవుడు ఇచ్చాడేమో, నువ్వు పోరాదు, నువ్వు పోయి ఆయనతో మాట్లాడితే ఒక సమస్య కొలుక్కొచ్చింది కదా అని చెప్పాలి కదా. కొంతమంది తప్పులు కప్పిపుచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మారు వేషం వేసుకుని వచ్చింది. ఆ ప్రవక్త పరిస్థితి ఏంది? కళ్ళు రేవు, ముసలోడు అయిపోయాడు, కళ్ళు కనపడతల్లా. ప్రవక్త ఒకడే ఉంటాడు, ఎవరు లేరు ఆ ఇంట్లో, కళ్ళు కనపడతల్లా, బాగా ముసలోడు, నిండు పండు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆమె లోపలికి వస్తుంది, స్వరం మార్చింది, వాయిస్ మార్చింది. ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం చూశాడు, ఇప్పుడు ఏమైనా గుర్తుపడతాడు వాయిస్? మళ్ళీ ఎందుకు డొంక తిరుగుడు వాయిస్ మార్చి మాట్లాడతా అంటుంది. మళ్ళీ మామూలుగా మాట్లాడితే గుర్తుపడతాడేమోనండి. ఆ మట్ట గడపలో ఒక అడుగు పెట్టగానే ఆయన పండుకున్నా అంటున్నాడు, యెరోబాము భార్య అన్నాడు. గుండె బయలిపోయింది ఆమెకి. ముసలోడు కళ్ళు కనపడతలేదు, బుడ్డ ఎత్తుకున్నాడు, అగ్గి పెట్టి ఎత్తుకున్నాడు, తడివి చూసుకుంటున్నాడు, నన్ను ఎట్ట పసిగట్టాడు వీడు. ఆమేన్. ప్రవక్త కాదు, దేవుడు. ఆమేన్. నువ్వు తప్పు చేస్తానా ఎందుకు నిన్ను చూడాలి? నువ్వు దేవుడు నాకు వద్దని దూరంగా పోతున్నా, దేవుడు ఎందుకు చూడాలి నిన్ను? 22 సంవత్సరాలు పోయారు కదా దూరంగా, దేవుడు అక్కర్లేదని లగ్జరీ బతుకు అలవాటు పడ్డారు కదా, రాజ్యరేఖానికి అలవాటు పడ్డారు కదా, తమ కోరుకున్నదల్లా అనుభవిస్తూ తిరిగారు కదా. తిరిగిన వాళ్ళని ఇలా దేవుడు ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? దేవుడు ఎందుకు ఆమెను పేరు పెట్టి పిలవాలి అంటే అన్నాడు, ఇంకా నా ప్రేమ నీ మీద చచ్చిపోలేదు, నా ప్రేమ నీ మీద చచ్చిపోలేదు. నువ్వు నన్ను వదిలిపెట్టావు కానీ నిన్ను వదిలిపెట్టలే నేను.
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు తప్పులు చేయొచ్చు, నాకు కోపం పుట్టించవచ్చు, నన్ను ఇబ్బంది పెట్టొచ్చు, కానీ నాకు ఆ కాలంలో కోపం వచ్చింది, కానీ నీ మీద ప్రేమ ఉంది. అందుకే నువ్వు అడుగు పెట్టగానే దేవుడు పిలుస్తున్నాడు యెరోబాము భార్య. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెయ్యి వదులుకొని వెళ్ళిపోతున్నావండి, దేవుని చెయ్యి వదిలిపెట్టి. దేవుడు నీ చెయ్యి వదలతల్లా, దేవుడు నీ చెయ్యి పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు పాపము వైపు పరిగెడుతున్నావు, అధికారం వైపు పరిగెడుతున్నావు, అనవసరమైన తగిలించుకుంటున్నావు, వాళ్ళకి ప్రార్థన చేసి తల మీద పెట్టుకుంటున్నావు. అవసరమా నీకు అది? దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు మందిరంలో. నీ పని ఏందో నువ్వు గమనించాలా. సంఘం మీద పెత్తనాలు చేయమాకండి, సంఘమును పాడు చేయమాకండి, గలిబిలి చేయమాకండి. యెరోబాము ఎంత పాపం చేశాడు, అది అంత పాపం అయింది. యెరోబాము భార్య అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. నిజంగా కొద్దో గొప్ప పశ్చాత్తాపడే గుణం ఉంటే, కొద్దో గొప్ప మంచి మనసాక్షి బిడ్డకుంటే కాలమే పడి, నానా నేను చేసిన చాలా తప్పు నానా, కానీ నా పేరు మర్చిపోలేదు నువ్వు. 22 సంవత్సరాలు మీ ముఖం చూడలేదు నాన్న, అయినా నువ్వు నన్ను మర్చిపోలేదు అని కాళ్ళు పట్టుకుని గోజాడి ఏడ్చేది. పశ్చాత్తాపంతో కాళ్ళు కడిగేదండి. మంచి మనస్సాక్షి లేదు. అందుకు మొదటి అధ్యాయం చెప్పాను నేను, పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి కావాలి. నువ్వు క్రైస్తవుడు కావాలంటే ప్రార్థనకి వెళ్తే సరిపోదు, నువ్వు క్రైస్తవుడు కావాలంటే బాప్తిసం పొందితే సరిపోదు. పవిత్రమైన హృదయం రావాలి, మంచి మనస్సాక్షి రావాలి. ఇన్ని సంవత్సరాలు అయిందే ఈయన దగ్గరకు వచ్చి ఈయన నా పేరెట గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో తెలుసా బిడ్డ? నువ్వెవరువో తెలియకుండా, నీకు అర్హత ఉందో లేదో తెలియకుండా, అవి ఏమి పట్టించుకోకుండా నిన్ను తీసుకొచ్చి రాజుగా పెట్టాడు. దేవుని మందిరం నుండి అర్హత మీకు కానీ నాకు కానీ ఉందా? ఆయన అంత పరిశుద్ధుడు. అంత లాస్ట్ మూమెంట్ లో కూడా దేవుడు అవకాశం ఇచ్చాడండి. చివరి టైంలో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. అందుకు యెరోబాము భార్య అని పిలిచాడు. అమ్మా, నువ్వు నన్ను మర్చిపోయావురా, నువ్వు నాకు దూరం వెళ్ళిపోయావురా, కానీ నిన్ను మర్చిపోలేదమ్మా నేను. ఒక్కసారి నువ్వు దేవునికి పరిచయం అయితే మిమ్మల్ని మర్చిపోడండి, కానీ మీరెందుకు లేనిపోయిన నెత్తిమే పెట్టుకుంటున్నారు? ఇంతమందిలో మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తా, ఈ కొద్ది మందిలో. స్కూల్ మాస్టర్స్ ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ విద్యార్థులను పేర్లు పెట్టి పిలుస్తాడు. ఒరే, మనం ఎప్పుడో చదివే మాస్టర్కి మన పేరు గుర్తుందని ఆశ్చర్యపోతారు పిల్లలు. కోటాను కోట్ల మంది ప్రజలండి, లెక్కలేనంత విస్తారమైన ప్రజలు. ఆ ప్రజల్లో ఈ క్షణంలో ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు. నన్ను పాల్ అంబేద్కర్ అని పిలుస్తున్నాడంటే ఆయన ప్రేమ గొప్పదా కాదా? ఆయన మనల్ని చూస్తున్నాడా లేదా? నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నిన్ను చూస్తున్నాడా లేదా? నువ్వు పడుతున్న బాధను చెప్పాడంటే నిన్ను చూస్తున్నాడా లేదా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నువ్వు దేవునికి పరిచయం అయితే నువ్వు మర్చిపోతావు, కానీ ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను వదిలిపెట్టడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎంత కాలమైనా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. అందుకు గుమ్మములను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమించు. ఆ గుమ్మము వైపు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైనా నా దగ్గరికి తిరిగి వస్తాడా, రాకపోడా, వస్తాడా అని గుమ్మం వైపు చూస్తున్నాడు. అందుకు సియోను గుమ్మములు ఆయనకు ప్రియములు. సియోను గుమ్మములు, దేవుని మందిరపు గుమ్మములు ఆయనకు ప్రియములు. ఆ గుమ్మముల వైపు చూస్తున్నాడు. బిడ్డ, నువ్వు ఎప్పుడు వస్తావో గుమ్మములోనికి, నువ్వు ఎప్పుడు అడుగు పెడతావు, నేను నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీతో మాట్లాడాలి, నీతో కలుసుకోవాలి, నీతో కొంత సమయం స్పెండ్ చేయాలి. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నా. నువ్వు తిరుగుతున్నావే కాలం లేదని, డబ్బు కావాలని, వ్యామోహాలు కావాలని, అధికారం కావాలని, పరువు కావాలని, ప్రతిష్ట కావాలని, ఈ లోకంలో బురదంతా పూసుకుంటూ లోకంలో తిరుగుతున్నావే. తిరుగు. 22 సంవత్సరాలైనా నేను నిన్ను మర్చిపోలేదు. 22 కాదు, ఇంకా అదనంగా 22 వేసుకున్నాను. 44 సంవత్సరాలైనా నేను నిన్ను మర్చిపోను. నువ్వు రిపెంటెన్స్ పొంది, నువ్వు మారు మనసు పొంది, నువ్వు ఎత్తుకుంటున్న గుమ్మము తొక్కుతావా అని ఎదురు చూస్తున్నా. నువ్వు తొక్కినప్పుడు నీ పేరు పిలుస్తా. పాస్టర్ గారు పిలవడు, అహియకు అసలు కనపడదు, కానీ దేవుడు కాసుకొని ఉన్నాడు. ఎప్పుడు వస్తుందా నా బిడ్డ నా దగ్గర? స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అహియ ప్రవక్త పక్కనే ఉన్నాడండి.
పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను చూస్తున్నాడు, ఆమెను పిలుస్తున్నాడు. అందుకే ఆమె ఆయనతో చెప్పింది, వాళ్ళ భర్తతో, మనం ఎక్కడైనా పొరపాటు చేస్తే దేవుడు ఎదురు తిరిగాడేమో, దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు యెరోబాము కలిగింది అహియా దగ్గరే. అక్కడ కథ నడిపింది ఎవరు చెప్పండి? దేవుడే. ఆమెలో మనసు పెట్టింది ఎవరు? దేవుడే. యెరోబామును పంపించడానికి ప్రేరేపించింది దేవుడే. అహియా ప్రవక్త దగ్గర కాసుకొని కూర్చుంది కూడా. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో కూర్చుంది దేవుడే. నీ ఇంటికాడ నిన్ను ప్రేరేపిస్తుంది దేవుడే. సమస్తము చేస్తుంది దేవుడే. నీ మార్గాలు సరళం చేసి మందిరంలోనికి తీసుకొస్తుంది దేవుడే. మందిరంలో నువ్వు అడుగు పెట్టంగానే ప్రాణము లేచి వచ్చినంతగా అమాంతంగా వచ్చి వాటేసుకుని, నా కుమారుడా నా దగ్గరకు వచ్చావా, బిడ్డ నా కుమార్తె నా దగ్గరకు వచ్చావా, కొంత సమయం కూర్చోమా, మనం మాట్లాడుకుందాం. ఇన్ని మాటలు పాస్టర్ గారు చెప్తున్నారు అనుకున్నా, కాదు కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు కూర్చోబెట్టి ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్పి నిన్ను బలపరిచి వారం దాకా సమృద్ధిగా బ్రతుకుమారుడా. యెరోబాము భార్య అంటే అహియా కాదు, దేవుడు పిలిచాడు. అప్పుడైనా సరే ఆమె కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితే కనికరము గల దేవుడు ఖచ్చితంగా కనికరించాడు. ఇలా మనలో ఎంతమంది మన హృదయాలను కాఠిన్యం చేసుకుంటున్నాం. ప్రతి వారము దేవుని మందిరంలోనికి వస్తున్నాము, కానీ మన పాపాల విషయంలో మనము దేవుని పాదాలు పట్టుకోలేకపోతున్నామే. మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నామే. మన పాపములను మనము ఇంకా కఠినపరుచుకున్నాం. మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. ఎదుటి వారికి తీర్పులు చెబుతున్నాం, ఆళ్ళని తీర్పులు చెబుతున్నాం. మనుషులకు తీర్పు చెప్పింది చాలదన్నట్టు పాస్టర్లకు తీర్పు చెబుతున్నాం. పాస్టర్ని తీసుకొచ్చి ముగ్గులో నిలబెట్టేస్తున్నాం. ఇంకా ఎప్పుడు నువ్వు మారేది? ఇంకెప్పుడు నువ్వు దేవుని కనికరమును పొందేది? ఆమె ఒక్కసారి ఆలోచించగలిగినదైతే ఆయన కాలమే పడి, నానా చాలా తప్పు చేశాం నానా అనేసి. మేము బయట ఏమైనా చేస్తాం, మేము బయట ఏమైనా మాట్లాడతాం, మీ గురించి మాట్లాడతాం, ఇంకోళ్ళ గురించి మాట్లాడతాం, ఏమైనా మాట్లాడతాం, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మాకు దీవెన కావాలి, మాకు స్వస్థత కావాలి. మేము ఏదైతే కోరుకుని మందిరంలోకి వచ్చామో అది మాకు జరగాలి. జరిగితే ఇక్కడ దేవుడు ఉన్నట్టు, లేకపోతే అయిపోయింది పాస్టర్ గారి పని. ఎంతమంది పాస్టర్ గారు అంటే దెయ్యాలు నిలబడిపోయాయి, కేకలు పెట్టాయి, ప్రార్థన చేస్తే రోగాలు పోయాయి, అప్పటికప్పుడు తగ్గిపోయి. ఇప్పుడు తగ్గుతున్నాయా? ఎంత తగ్గుతాయా? అయిపోయింది పవర్. పాస్టర్లో పవర్ అయిపోయిందని మళ్ళీ ఇది ఒక ఓదర కొట్టడం అయిపోయింది. మనం అది నేర్చుకుంటున్నాం. నువ్వు ఎన్ని సంవత్సరాలు తప్పులు చేసినా ఏం చేసినా నీ పేరు గుర్తుపెట్టుకున్నాడండి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో తిరిగామో, ఏదేదో సంపాదించుకోండి, దేనెంపుటోబడి ఏదో సంపాదించుకోండి, తిరిగి అందరి చేత అనిపించుకొని ముఖం మీద ఊహించుకొని ఎందుకు పనికి రాకుండా అయిపోయి జీవితం అంతా నాశనం అయిపోయి, ఇక నాకు ఎటూ సోర్స్ లేక నా తండ్రి ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదామని పరుగును వస్తే బురద కొట్టి కంపు కొట్టి కొన్ని నెలలయ్యి స్నానం చేసి అసలు మంచి అనేది నాలో లేకపోతే నేను గుమ్మమ దగ్గర రంగాల అమాంతం ఎదురొచ్చి వాటేసుకుని ముద్దు పెట్టుకుని, స్తోత్రం, నిత్యరాజ్యంకి వెళ్ళే మార్గం మాకొద్దు, డాబు సరి కావాలి, కానీ మాకెప్పుడు ఏది అవసరమో అది నువ్వు తీర్చాలి. అహియా నాలాంటివాడు కాబట్టి సరే తల్లి ఏం కాదులేమ్మా ప్రాజ్ఞత అనొచ్చు, కానీ కాసుకుని కూర్చుంది ఎవరు? స్తోత్రం చెప్పండి. దీవించాలని చూశాడు, ఆ లాస్ట్ మినిట్లో కూడా ఆమె కపటం మానుకోవాలి. జాగ్రత్త, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కపట హృదయంతో రామకండి, కపట హృదయం పక్కన పడేసి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హత్తుకుంటాడు. మీరెంత కంపు కొట్టినా, మీలో ఎన్ని పాపాలున్నా, కపట హృదయం నీలో లేకపోతే, అది ఆయనకి కనపడితే, నీలో కపట హృదయం లేదు అని ఆయనకి కనపడితే ఆయన హత్తుకుంటా, నేను హత్తుకుని నా బిడ్డ అని నిన్ను ఆదరిస్తాడు. ఆ లాస్ట్ మినిట్లో కూడా ఆమె పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదండి. కాబట్టి దేవుడు మాట్లాడాడు, నీ కొడుకును వెళ్ళేటప్పుడు చచ్చిపోతాడు పో. ఆమేన్. దీవెనే కాదు ఆయన చేతిలో, ఇది కూడా ఉంది. స్తోత్రం చెప్పండి. ఒక పక్క దీవెన ఉంది, ఒక పక్క శాపం ఉంది. గడప వైపు చూస్తూ నువ్వు వస్తావా అని చూసిన దేవుడి చేతిలో దీవెనలు ఉన్నాయి. ఇంకోటి ఏముంది?
నువ్వు పొందుకునే అర్హత నీకుంటే దీవెనలు ఇస్తాడు. నువ్వు మూర్ఖంగా, రౌడీయిజంగా, నీ ఇష్ట ప్రకారంగా, నీ పద్ధతి ప్రకారంగా నువ్వు నడిస్తే ఓ అహియా ప్రవక్త దగ్గరికి వెళ్తేనే మనకి దీవెన వచ్చిద్ది అనుకున్నారు. మంచి ఆలోచనే. అహియా ప్రవక్త దగ్గరికి వచ్చారు, మంచి పని చేశారు. కానీ కపటము పోగొట్టుకోలేదండి. ఆత్మీయ జీవితములో సంఘముకు, పలానా సంఘముకి వెళ్తే దీవించబడతాం అనుకున్నారు, మంచిదే. పలానా సంఘములోనికి రావాలనుకున్నారు, వచ్చారు, మంచిదే. వచ్చిన మీరు దీవించబడుతున్నారా లేదా? దీవించబడాలి అంటే కపట హృదయం పోవాలి. కపట హృదయం పోవాలి. అధికార దాహం ఉండకూడదు, లేదా వ్యర్థమైన వాటి మీద దృష్టి ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డ, మనం మేలు కోరి ప్రభు చెప్తున్నాడు. వాటన్నిటిని మానుకుంటే మనం ఎటర్నల్ అవుతాం. సౌలు పాపం చేసి మారు మనసు పొందాల. యెరోబాము పాపం చేసి మారు మనసు పొందాల. కానీ దావీదు పాపం చేసి మారు మనసు పొందాడు. ఆమేన్. రాత్రి మగలు దేవుని దగ్గర కూర్చున్నాడు. చప్పట్లు కూడా మేము పడదామా? కాబట్టి దేవుడు ఏం చేశాడు? దావీదుని 1000 తరముల వరకు కృప చూపించాడు.